హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2025లోని రోహిత్ శర్మకు దాదాపు 100 కోట్లు ఆఫర్ చేస్తున్న ఫ్రాంచైజీలు. ఈ ఫ్రాంచైజీ ఎవరు ఏంటో విషయాలు ఈరోజు వీడియో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ ఫ్యాన్స్ వీడియోకి లైక్ చేస్తారు ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఐపీఎల్ 2025లోని ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఆ టీము నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం నేపథ్యంలోనే ఇప్పుడు కొన్ని టీములు అతనిపై కన్ను వేశాయి. ఆ టీములు ఏంటి అంటే, ముందుగా నెంబర్ 1 లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ కేఎల్ రాహుల్ని వదిలించుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ జరిగిన మ్యాచ్లోని కేఎల్ రాహుల్కి భారీగా అవమానం జరిగింది. అప్పటి నుంచి కేఎల్ రాహుల్కి మేనేజ్మెంట్కి కూడా అస్సలు పడట్లేదు. అలాగే కేఎల్ రాహుల్ కూడా ఆర్సీబీలో వెళ్తున్నాడని ఈ వార్త కూడా బాగా చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలోని. అలాగే లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీ కూడా రోహిత్ శర్మకు ఎంతైనా ఇస్తానని అంటుంది. అలాగైతే రోహిత్ శర్మకి ఐసీసీ వర్గాలు అప్పుడే అంచనా వేస్తున్నాయి. రోహిత్ శర్మకు దాదాపు 30 కోట్ల వరకు వెళ్ళొచ్చని పర్స్ వాల్యూ. లక్నో సూపర్ జైంట్స్ మేనేజ్మెంట్ కూడా రోహిత్ శర్మ వస్తే ఒకవైపు కెప్టెన్గా అలాగే ఓపెనర్గా కూడా మాకు చాలా బాగుంటుందని అనుకుంటున్నారు ఎల్ఎస్జీ మేనేజ్మెంట్. అలాగే రోహిత్ శర్మ ఈజ్ ఏ లక్కీ ప్లేయర్. ముంబై ఇండియన్స్కి దాదాపు 5 ఛాంపియన్షిప్లు అందించాడు. లక్నో సూపర్ జైంట్స్కి వస్తే మాకు కూడా ట్రాఫీస్ అందిస్తాడని అనుకుంటున్నారు లక్నో సూపర్ జైంట్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ నెంబర్ 2 ఎవరో అంటే పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ గత 5 ఏళ్ళుగా కూడా కెప్టెన్ బాగుంటే బౌలింగ్ బాగోపోవడం, బౌలింగ్ బాగుంటే బ్యాటింగ్ బాగోపోవడం వాళ్ళకి బాగా ప్రాబ్లంగా అయిపోయింది. అందుకే ఈసారి పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది ప్లేయర్ని కెప్టెన్ కూడా ఫుల్గా మార్చేయాలని. అందుకే రోహిత్ శర్మ కోసం కోట్లు కుమరిస్తానని కూడా అంటుంది ప్రీతి జంట. గత 5 ఏళ్ళుగా కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చింది శేఖర్ ధావన్కి, అతను కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. అలాగే రీసెంట్గా కూడా శామ్ కర్న్ కూడా అవకాశం ఇచ్చింది ప్రీతి జంట, ఎవరు ఉపయోగించుకోలేకపోయారు. అందుకే ఈసారి ప్లేయర్ని అందరినీ వదిలేసి ఈసారి మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేద్దాం అనుకుంటుంది పంజాబ్ కింగ్స్ టీం. అందుకే ఈసారి రోహిత్ శర్మ మీద కన్ను వేసింది ప్రీతి జంట. అతని కోసం కోట్లు కుమరిస్తానంటుంది ప్రీతి జంట. అప్పుడే 100 కోట్ల వరకు ఆఫర్ చేస్తాను అని అంటుందని సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది ఈ న్యూస్. అందుకే ఈసారి రోహిత్ శర్మకి ఇస్తే మాకు ఐపీఎల్ ట్రాఫీ అందిస్తాడని నమ్ముతుంది ప్రీతి జంట. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.